ఆయన యందు నిలిచి ఉండువాడెవడును పాపము చేయడు, పాపము చేయవాడు ఎవడును ఆయనను చూడను లేదు. అమ్మ ఇప్పుడు అందరూ నా వైపు చూడండి. ఒక మాట, ఆయన యందు నిలిచి ఉండువాడు ఎవడును ఏం చేయడు? పాపం చేసేవాడు. అది అర్థం చేసుకోవాలంతే. పాపం చేసేవాడు ఆయన యందు నిలిచి ఉండేవాడైతే కాదు. ఇలా తేలిపోతారనమాట మనుషులు. ఇలా ఫిల్టర్ చేస్తాడు యేసు ప్రభు. క్రీస్తునందు నిలిచి ఉన్నావా అని అడిగాను నేను పాఠం. క్రీస్తునందు నిలిచి ఉన్నావా? నువ్వు క్రీస్తునందు నిలిచి ఉంటే పాపం చెయ్యు. పాపం చేస్తున్నావంటే నువ్వు క్రీస్తులో లేవు. ఈరోజు ఈ మాటలు విన్న మనలో ఎంతమంది క్రీస్తులో ఉన్నారు? ఈరోజు ఈ మాటలు వింటున్న నువ్వైనా నేనైనా ఎంతమంది క్రీస్తులో ఉన్నారు? పాపం చేస్తున్నావా? ఒక్కసారి ఆలోచించు. పాపం చేస్తున్నావు అంటే ఖచ్చితంగా నువ్వు క్రీస్తులో లేవని అర్థం. తిరుగులేదు అందులోనే. ఆ మాటకు తిరుగులేదు. ఇంకా పాపంలో జీవిస్తున్నావు, పాపం చేస్తున్నావు